హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంజు క్రియేషన్. ఈరోజు ఏంటంటే ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫ్రంట్ డిజైన్. ఇక్కడ నేను కింద కనిపిస్తుంటుంది మీకు, అదైతే నేను కట్ చేయడానికైతే మీకైతే చూపించడానికైతే నేనైతే వచ్చాను. ఇప్పుడైతే ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అదే చూపిస్తాను. ఇంకా లాంగ్ వీడియో చేసి అయితే నేను స్టిచ్చింగ్ అండ్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ పీస్ అయితే మనం ఇక్కడ 2 సైడ్స్ ఇట్లా డాట్స్ కిందికి వచ్చేటట్టు అయితే మనం పెట్టుకోవాలి. ఇది నడుముకి వచ్చేటట్టు అయితే మన కిందికి అయితే పెట్టుకోవాలి. ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదైతే మనం నీట్గా సర్దేసుకుంటేనే బెటర్ అండి. కొంచెం వీడియో కిందికి అయ్యేసరికి బార్డర్స్ అయితే కనిపిస్తలేవు, నేను కనిపించేటట్టే పెట్టాను, మీకు అర్థమయ్యేటట్టే ఉంది. క్లారిటీగా అయితే నేనైతే ఈరోజు అయితే మీకు చెప్తున్నా చూడండి. ఫస్ట్ అయితే మనము కింద లైనింగ్ అయితే నీట్గా సర్దుకున్న తర్వాత మనం ఆరీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆరీ బ్లౌజ్తో అంటే నేనైతే కొలతలు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ పొడవు అనమాట, షోల్డర్ నుంచి నడుము వరకు షోల్డర్ ఎంత ఉందో ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ పెడతాను, మీకు చూపించడం కోసం అయితే నేను ఇట్లా లాగాలండి. కొంచెం లాగితే మనకి మరీ లాగద్దు, కొంచెం లైట్గా మనకు తెలుస్తుంది లాగుతుంటే. అలా పట్టుకుంటాను నేనైతే, అలా పట్టుకొని ఇట్లా కొంచెం ఖర్చుకైతే మనం ఇచ్చిపెట్టాలి కింద. నేను మీకైతే దీంట్లో చూపించలేదు కానీ మీరైతే కొంచెం 1/2 ఇంచ్ అట్లా అంతే. ఇవి తీసేసుకున్న తర్వాత నాకైతే ఎంత వచ్చిందో అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే పొడవు అయితే తీసుకోండి. బ్లౌజు ఆరీ బ్లౌజ్ కొలతలతో అయితే బెటర్ అండి, టేప్తో అయినా బాగానే ఉంటుంది. కొంచెం రాని వాళ్ళకైతే ఆరీ బ్లౌజ్ అయితేనే బెటర్ అనిపిస్తుంది. షోల్డర్స్ అనమాట, షోల్డర్స్ లైన్ స్కేల్ తోటి అయితే గీసుకుంటే మనకు స్ట్రేట్గా అనేది వస్తుంది. నాకైతే స్కేల్ లేదు, అందుకే ఇట్లా యూజ్ చేస్తున్నా. నాకు అలవాటే అండి, స్ట్రేట్గా వచ్చేస్తుంది ఇట్లా గీసినప్పుడు. మీకైతే ఖచ్చితంగా స్కేల్ తీసుకోండి. ఇక్కడ పొడవు చూస్తున్నా, నాకైతే ఒక 15 అట్లా వచ్చింది. మనం ఖర్చు కోసం కూడా కొంచెం మిషి పెట్టుకోవాలండి. కింద కొంచెం మీకు ఇప్పుడు నడుము లూజ్ అయితే చూపిస్తా చూడండి. నడుము లూజ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉక్సులు ఉంటాయి కదా, అక్కడి నుంచి టేప్తో ఇట్లా మనం కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలండి. అట్లే మనకు నడుము లూజ్ అయితే ఈజీగా వస్తుంది. చూడండి, ఇక్కడ మరీ లాగితే బ్లౌజ్ని బట్టి మనం పట్టుకోవాలి, లేకుంటే తేడాలు వచ్చేస్తాయి. ఇక్కడ కాజా పట్టు ఉంది కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేయాలి, మనం దాన్ని కొలుచుకోవద్దనమాట. నాకైతే 28 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 28ని 4 భాగం చేసుకోవాలంటే 25/4 అనమాట. 20/4 ఎంత చూసుకోండి. మనము కౌంట్ అయినా చేసుకోవచ్చు, ప్లస్ ఏంటంటే ఇప్పుడు టేప్ ఉంటుంది కదా, ఆ టేపుతో అయినా 4 భాగాలు చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 28/4 = 7 అనుకుంటా. 7 + 1 నేను వీడియోలో కనిపిస్తలేదు కానీ నేను ఇప్పుడు టేపుతో అటే చూపిస్తాను చూడండి. 28 20/ని ఇట్లా టేపు ఇప్పుడు 2 సెకండ్ భాగం అయింది కదా, ఇప్పుడు 4th భాగం. ఈ రెండు 14 అండ్ ఇట్లా మిడిల్లోకి అయితే 14 దగ్గరికి అయితే పెడితే మనకి ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఇట్లా అయితే ఈజీ అయిపోతుంది. ఎంత వచ్చింది? 7 అనమాట. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత? 7. ఇప్పుడు 7 కాడికి చూసుకోండి, 7 పెట్టేయండి. తర్వాత ఏంటంటే మనకు మిడిల్లో మనకు ఇట్లా వెనకాల డాట్ వస్తుంది కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ డాట్ స్టిచ్ చేస్తే ఇప్పుడు 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకనే ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మనం తీసుకోవాలి.
అట్లా తీసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఖర్చుకు తీసుకోలేదు. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు మాత్రం, హాఫ్ ఇంచు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి స్ట్రైట్గా అయితే మనకు స్కేల్ ఉంటే బెటరు. నాకైతే స్కేల్ లేదు, నేనైతే ఇలానే చేస్తా. ఇప్పుడు షోల్డర్ పొడవు అయితే మనం 6 తీసుకోవాలండి. 6 ఏ బ్లౌజ్కైనా 6 తీసుకోవాలి. కొందరు 5.5 అట్లా కూడా తీసుకుంటారు. నేనైతే ఎప్పుడైనా 6 తీసుకుంటా. ఇటు 6 చంక లూజ్ కూడా నేను 6 తీసుకుంటా. స్ట్రైట్గా అయితే తీసుకోండి. స్కేల్ ఉంటే ఈజీ అయిపోతుంది, స్కేల్ లేదు. స్ట్రైట్గా గీసుకోండి. ఇప్పుడు మనం చంక లూజ్ కూడా చూసుకోవాలి కదండి. చంక లూజ్ చెప్తానండి. చంక లూజ్ ఎట్లా తీసుకోవాలంటే నడుము లూజ్ ఎంత వచ్చింది, 28, 20/4 వేసుకున్నాం కదా. 20/4 ఎంత వచ్చింది, 7 వచ్చింది. అయితే మనకు చంక లూజ్ ఈజీగా రావాలంటే ఏం చేయాలంటే, ఈ నడుము లూజు ప్రకారం మనం చంక లూజ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నడుము లూజ్ అయితే మనం 7 పెట్టుకున్నాం కాబట్టి నేనైతే 7 + 1 ఎంత, 8 అనమాట. ఇప్పుడు చంక లూజు 8 తీసుకుంటా నేను. ఇట్లా అయితే ఈజీగా ఉంటుందండి. నాకైతే ఇదే బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. రాని వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది. ఇట్లా ఆరీ బ్లౌజ్తో కూడా చూసుకుంటే ఈజీయేనండి. నాకు స్టార్టింగ్లో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఇట్లా ట్రిక్ తెలిసిన తర్వాత సింపుల్ అనిపిస్తుంది. ఆ సింపుల్ మెథడే మీకు చూపిస్తున్నాను. అక్కడ 6 షోల్డర్ ఎంత, అక్కడ 6 ఇక్కడ 6, ఓకేనా. ఇక్కడ చంక లూజ్ అయితే 8. ఇప్పుడు మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే 1-2 సార్లు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఒక్కసారి కట్ చేసినామంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా మొత్తం పాడైపోతుంది. కాబట్టి 1-2 సార్లు అయితే ఖచ్చితంగా చూసుకోండి. నేను ఇక్కడ వరకు మనకు స్టిచ్ రావాలన్నమాట. అక్కడైతే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ కూడా తీసుకోవాలి. మనం 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. నేనైతే అక్కడ కట్ చేసిన తర్వాత మన ఖర్చుల కోసం కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా అండి. అందుకే నేను ఒక 2 ఇంచెస్ అయితే ఇక్కడ గీస్తున్నాను. చూడండి, 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. మన స్టిచ్చింగ్కి ఇలాంటి ఫిట్టింగ్ తక్కువ ఉన్నా మనకి ఎట్లా ఉన్నా ఆ 2 ఇంచెస్లో మనమైతే ఎక్స్ట్రా వదిలిపెట్టుకుంటే నష్టం ఏమి ఉండదు కదా. ఎట్లయినా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉంటుంది కదా స్టిచ్చింగ్ బ్లౌజ్లకి. ఇదే అండి. ఇప్పుడే కొత్త వాళ్ళకైతే 2.5 అట్లా తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. నేనైతే ఒక 2 తీసుకున్నా. 2 ఇంచెస్ అట్లా తీసుకోండి. ఇక్కడ 3 ఉంది, 3 తీసుకున్నా పర్లేదు. 2 ఎక్స్ట్రా అయితే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకు హ్యాండ్స్ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది. ఇప్పుడైతే మనము ఈ చంక బేస్ ఎట్లా తీసుకోవాలంటే, చిన్న బ్లౌజ్లకు ఒకటి తీసుకోవాలి, పెద్ద బ్లౌజ్కి ఇంకోలా తీసుకోవాలి. చిన్న బ్లౌజ్ అంటే ఏంటంటే 26, 27, 28 ఏమో అది చిన్న బ్లౌజు. ఈ 28 to 29, 30, 31 అవన్నీ పెద్ద బ్లౌజులు. పెద్ద బ్లౌజ్లకి ఏంటంటే 1.5 తీసుకోవాలి. చిన్న బ్లౌజ్లకి 1 ఇంచ్ తీసుకోవాలి. చంక లోతు తీసుకుంటాం కదా అట్లా. పెద్ద బ్లౌజ్లకి ఏంటంటే 1.5 తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే సరిగ్గా చంక లూజు ముడతలు వస్తున్నాయి అనుకో పెద్ద సైజు వాళ్ళకి కూడా, అప్పుడు మనము 1.5 ఇంచ్ అట్లా కూడా తీసుకోవచ్చు. నేనైతే నాదైతే 28 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి నేనైతే 1 ఇంచే తీసుకుంటాను. ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి. నేనైతే ఇది ఒక స్కేల్ అయితే తీసుకున్నా, కరువు స్కేలు. ఇదైతే కొంచెం కొత్త వాళ్ళకైతే బెనిఫిట్, నాకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే రౌండ్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. మన హ్యాండ్స్తో అంత పర్ఫెక్ట్గా రాదు కదా. నేనైతే ఇట్లా తీసుకున్నా. అదైతే నేను మీషోలో తీసుకున్నా. మీకు కూడా అలాంటి స్కేల్ కావాలంటే లింక్ అని కామెంట్ అయితే చేయండి, నేనైతే లింక్ పంపిస్తాను. ఇప్పుడైతే మనం చంక రౌండ్
మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో అయితే ఒక్కసారి చూసుకోవాలి. బ్యాక్ నెక్ చూపిస్తా చూడండి. బ్యాక్ చూడండి, ఇట్లా హ్యాండ్స్ సంక దగ్గర అట్లా మనం కొంచెం ఖర్చు వదిలిపెట్టింది కొంచెం కిందికే పెట్టాలి. ఖర్చుగా ఉండనియండి. ఇక చూడండి కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వస్తేనే మనకు చంకలు ముట్టలు రావు, కరెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది 1-2 సార్లు చూసుకుంటే బెటరు. కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి ఈ కరువు స్కేల్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఆ కరువు స్కేల్ అయితే తీసుకోండి. లింక్ అని అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను లింక్ అయితే పంపిస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ చేసినట్టు ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ కూడా నాకు చేయాలని ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకొన్ని వీడియోస్ మీద నేను బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ అనమాట, ఈ నెక్ ఎంత వెడల్పు ఉందో అదైతే ఆరీ బ్లౌజ్తో అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ కింద ఆరీ బ్లౌజ్తో చూసుకుంటేనే బెటర్ కదా, టేప్తో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్స్ ఎంత ఉన్నాయో కూడా చూసుకుంటే బెటరు. ఇక్కడ ఎంత ఉన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా మనం ఇక్కడ ఖర్చుకు ఇసి పెట్టుకొని మధ్యలో అయితే మనం ఇటు ఖర్చుకు అటు ఖర్చుకు వదిలిపెట్టుకొని మనం చూసుకోవాలి. నేనైతే 6 తీసుకున్నాను కదా, మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 6లో ఆఫ్ చేసుకొని మనం షోల్డర్ అయితే తీసుకోవాలి. అంటే 6లో ఆఫ్ ఎంత 3 కదా, 3కి మిడిల్లో మనం షోల్డర్ వెడల్పు అయితే 3 తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ మిడిల్లో చూసుకోవాలి. పైన డబ్బలా ఉందని అనుకోకండి, అది ఖర్చు కోసం ఇసిపెట్టిన, మీకు స్టార్టింగ్లో చూపించలేదు, తర్వాత అయితే తీసుకున్నా. అది అయితే 3, మీకు క్లారిటీ రావడం కోసం నేను అలా 3 పెట్టిన. ఇక్కడ మనకు చూసాం కదా వెనక బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో అక్కడ డాట్ తీసుకున్నా. అక్కడ ఆది బ్లౌజ్తో అయితే ఆల్రెడీ తీసుకోవాలి, నేను చూపించాను కూడా. ఇక్కడ తీసుకున్నాక మీకు ఆది బ్లౌజ్ అయితేనే బెటరు, గల్లా ఎంత ఉంది ఇంకా అని క్లారిటీ అయితే తెలుస్తుంది. ఈ కాలర్ తీసుకున్నాక కింద ఖర్చు కోసం కొంచెం ఇసి పెట్టాలి, పైన కూడా ఖర్చు కోసం అయితే కొంచెం అయితే వదిలిపెట్టాలి. మీరైతే ఖచ్చితంగా స్కేల్ అయితే వాడాలి. నాకైతే స్కేల్ లేదు, ఉండే కానీ విరిగిపోయింది. మా బాబాయ్ అయితే విరగొట్టాడు, అయినా పర్లేదు, నేనైతే స్ట్రైట్గానే గీసుకుంటా. మీరైతే ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా స్కేల్ అయితే ఉపయోగించండి. ఇప్పుడైతే నేను కాలర్ బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉంది కదా డబ్బా, అక్కడ ఏ నెక్ అయినా వీ నెక్, మనం బోట్ నెక్ అలాంటి ఏ నెక్ ఏ డిజైన్స్ అయినా ఇక్కడ గీసుకోవాలండి. నేనైతే రౌండ్ నెక్కే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ న్యూ డిజైన్ అయితే మనం చేస్తున్నాం కదా. ఆ న్యూ డిజైన్ రావాలంటే పర్ఫెక్ట్గా రావాలంటే మనకు రౌండ్ కాలరే బెటర్ అండి. నేను అందుకే రౌండే తీసుకున్నా, మీ ఇష్టము, స్క్వేర్ తీసుకోవచ్చు. ప్లీజ్ అండి, నా వీడియోలు మీరు ఫస్ట్ టైం కనుక చూస్తేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే మోటివేషన్ అయినట్టయితే ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేశాను. ఇంకా క్లారిటీగా అర్థం కాకుంటేనైతే మళ్ళీ అడగండి, నేను మీకు అర్థమయ్యే విధంగానైతే నేను మళ్ళీ క్లారిటీగా అయితే చేస్తాను. నేను క్లారిటీగా మీకు అర్థం కావడం కోసం చాలా ప్రయత్నిస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే అస్సలు అర్థం కాదు. ఏదైనా సరే ఏ వీడియోనైతే మీకు క్లారిటీగా అర్థం కావాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. నా వీడియో అని కాదు, ఏ వీడియో అయినా కూడా స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం కాదు. ఇప్పుడైతే మనం అంతా చూసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే. ఇంకా ఇక్కడ మీరు బ్యాక్ నెక్ ఫస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ రౌండ్ బ్యాక్ నెక్ ఉంది కదా, ఇక్కడ ఈ రౌండ్ అయితే కట్ చేసుకోకండి. నేనైతే ఇక్కడ కట్ చేశాను, నాకు అలవాటే కాబట్టి నేనైతే కట్ చేసుకున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ ఈ కాలర్ అయితే నెక్ అయితే కట్ చేయకండి. కట్ చేసుకోకుండా మీరు లైనింగ్ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి, మనకైతే ఈజీ అయిపోతుంది. ఇక ఇది కట్ చేసుకోవడం ఏంటంటే అటు ఇటు కదిలిపోతుంది, అది మీకు ఇబ్బంది కావచ్చు, అందుకే నేనైతే చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
పూర్తిగా అయితే కట్ చేసుకోండి. క్లాత్ అటు ఇటు కదలకుండానైతే నెమ్మదిగా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. టైట్గా మనం అటు ఇటు కదిలిస్తేనైతే అది క్లాత్ అటు ఇటు జరుగుతుంది, తేడాలు అయితే వస్తాయి. అటు ఇటు జరిగితే సరిగ్గా చూసుకొని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను డాట్ తీసుకోలేదు, మిడిల్ డాట్. ఇప్పుడు చూపిస్తా చూడండి. బ్యాక్ పార్ట్ అనమాట ఇది. బ్యాక్ పార్ట్లో వెనకాల డాట్ ఉంటుంది కదా, దానికోసం ఇక్కడైతే 4 ఇంచెస్ అయితే తీసుకోండి. 4 ఇంచెస్, ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ అనమాట. ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ తీసుకుంటే డాట్ అయితే వచ్చేస్తుంది. అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత మిడిల్లో డ్రా స్ట్రైట్ లైన్ గీసుకొని తర్వాత ఏం చేయాలంటే అక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ మనం 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా ఫస్ట్. అక్కడ ఆ 1 ఇంచు చూసుకోండి, 1 ఇంచ్ వచ్చేసింది. ఇటు స్ట్రైట్గా ఉన్న లైన్కి అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. మనకైతే బ్యాక్ నెక్ డాట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ కరెక్ట్గా రావాలంటే మనకైతే ఐడియా కోసం అయితే ఇక్కడ ఖర్చు అయితే ఇస్తున్నాను. ఇక్కడ డాట్ దగ్గర కూడా ఇచ్చుకోండి, మనకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.